హలో ఎవరు నమస్తే అందరికి. ఈరోజు మన టూర్ వచ్చేసి లేక్ సైడ్ ఎంఆర్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే జూరాంగ్ లేక్ గార్డెన్స్ అని చెప్పేసి ఇందులో నుంచి మనం చైనీస్ గార్డెన్, జపనీస్ గార్డెన్స్ ఇవన్నీ తిరుక్కుంటూ పోదాం. 2-3 కిలోమీటర్లు ఉంటాయి కదా అందాదా, మన కాళ్ళ దూరం తగ్గాలి కదా. ఓకే, సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ అండ్ ఎంజాయ్. మొత్తం ప్రకృతి రమణ అయితే బీభత్సంగా ఉంటుంది, మిమ్మల్ని ప్రకృతిలో దింపేస్తా ఉంటా. థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబర్స్. ఎంతమంది ఆల్రెడీ 885 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మీరు చేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడు ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న లేక్ సైడ్ ఎంఆర్టీ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏముంటుంది అంటే జూరాంగ్ లేక్ సైడ్ గార్డెన్ ఉంటుంది అనమాట. ఈ లేక్ సైడ్ గార్డెన్లోకి వెళ్ళిపోతే మనకు ఒకటి చైనీస్ గార్డెన్, జపనీస్ గార్డెన్స్ అని ఉంటాయి అనమాట. ఇళ్ళకి వెళ్ళి పడి ఒక 2 కిలోమీటర్ల దాకా నడవచ్చు, 2-3 కిలోమీటర్ల దాకా, 2 కిలోమీటర్లు ఉండవచ్చు అందాదా. సో ఎంఆర్ నుంచి దిగేట వెనకాలకు వచ్చేసి ఇట్లా పోవాలా, అట్లా కూడా పోవచ్చు, చెప్పడానికి కాదు. కాకపోతే ఏంటంటే మనకు అది జూరాంగ్ లేక్ గార్డెన్స్ అనే సైన్ బోర్డు కనబడాలి కాబట్టి నేను అటు వెళ్తున్నాను అనమాట. ఎండ అయితే దండిగా చంపుతుంది అయ్యా. జూరాంగ్ లేక్ గార్డెన్స్. డబుల్ డెక్కర్ బస్. ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ లేకుంటాయి అన్నమాట. సో ఇది జూరాంగ్ లేక్ గార్డెన్స్. ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన ఇందులోకి. ఏం పూలు బాగుంది. ఎండ మాత్రం దండిగా చంపుతుంది. అయ్యో, ఇక్కడ మనకు అక్కడక్కడ పెద్ద పెద్ద ఉడుములు కనబడతాయి. ఏమో మరి ఎండకు ఏం రాగానే బయటకు వస్తాయి, రావు అవి. మా అంటే పందిక్కు లేక బయటకు వచ్చాయి, అవి ఎందుకు వస్తాయి. సో ఇంట్లోకి వెళ్ళి మనం అటు చైనీస్ గార్డెన్ కూడా నడిచిపోవచ్చు అనమాట. ఇటుపక్క పోతే జపనీస్ గార్డెన్ ఉంటుంది, అటుపక్క చైనీస్ గార్డెన్ ఉంటుంది. సాయంత్రం పూట వస్తే మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. తాబేలు ఉంది ఒకటి, బాగానే ఉన్నాయి. 3-4 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 తాబేలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి జూరాంగ్ లేక్ అన్నమాట. జూరాంగ్ లేక్ ఫ్లోటింగ్ వెట్ ల్యాండ్స్. ఇందులో ఏమేమో మొక్కలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదులే, పేర్లతో ఏం పని మనకు. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. అక్కడ పగోడ కనబడుతుంది కదా, అది చైనీస్ గార్డెన్. ఇట్లా అట్లా పడి నడుచుకుంటూ అనుకో, అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇట్లా కూడా పోవచ్చు అనుకుంటా, ఐ థింక్ సో, పోవచ్చు. యా, ట్రైన్ 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 వెళ్తుంది ఇట్లా. యాంగిల్ అలా తిరుగుతున్నాయి ఇక్కడ తింటే. సో ఈ చెట్లు పూలు బాగానే ఉన్నాయి ఇక్కడ. మన కొమడో డ్రాగన్స్ ఇంకా కనవలేదు. మా ఉంటే ఎన్నో, కానీ ఈ ఎండకు వడిసా వస్తాయి, అవన్నీ రావు కదా. అట్లా పడి అటు జపనీస్ గార్డెన్కి వెళ్దాం. సో ఇందులో సైక్లింగ్, వాకింగ్, స్లీపింగ్, రీలింగ్, స్టోరింగ్. ఇది మరిచెట్టునట్టుంది. ఇక వటవృక్షంలోకి ఏమి కాయలు కాయను. జోక్ బాగుంది. ఇది క్రోటాన్ కావచ్చు, ఐ థింక్ సో. క్రోటానేనా? ఇండియన్ రబ్బర్ ట్రీయా? క్రోటాన్ కాదు, రబ్బర్ ట్రీ అట. అంటే దీనికి గీస్తే రబ్బర్ వస్తుందా? సో మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది, ఇట్లా పెద్ద రద్దీ ఉండదు ఇందులో. పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా
ప్రకృతి రమణీయత మనను కనువు ఇందులో చేస్తుంది ఇందులో. సో పక్షులు ఉంటే చెప్పిన కదా, కొంగ చేపల కోసం ఏటాడుతున్నట్టుంది. ఏముంటుంది ప్రకృతికి అంతే, సీ అండ్ ఎంజాయ్. ఇక్కడ మీకు చెప్పడానికి ఏం లేదు, మీరు వినడానికి ఏం లేదు. అట్లా తవ్వు ఉంటుంది, అయినా కానీ టైంపాస్ కిందకి వెళ్ళి తవ్వేసారు. మళ్ళీ ఇళ్ళకి నడిచిపోతే మనకి ఇళ్ళకి నడిచిపోయిన ఆనందం ఉంటుంది అని చెప్పేసి. అల్ట్రా వైట్. సో అటు మనం చైనీస్ గార్డెన్కి వెళ్ళకుండా ఇటు వచ్చేసి ఇటు ప్లే గ్రౌండ్ ఉంటుంది అనమాట. తులసి మంటలు పట్టి అని వస్తున్నాయి. ఇటు పోతే చిన్న చిన్న లేక్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ మంచిగా ఉంది కదా సీనరీ. కార్కోళ్ళు అంటాం కాబట్టి అట్లా పోతున్నాయి రెండు. సో అట్లా లోపలికి వెళ్తే చైనీస్ గార్డెన్ అనమాట అదంతా. ఇది కూడా చైనీస్ గార్డెన్. అటు మనం ఇంకా అటు వెళ్తే అటు మనకు ఇటు దాని అటు జపనీస్ గార్డెన్ వస్తుంది అనమాట. సో ఇందాక వాటి నడిచిపోదాం, అద్దెగా పడుతుంది ఇందా. చూద్దాం. దిగబడితే తోడు దిగబడతట్టు గిల్లకి పడిపోదాం. ఇక్కడ తామర పూలు ఉన్నాయి, పోయి చూద్దాం. దీని కిందకి వెళ్ళి పడిపోదాం. ఏమన్నా ఉంటాయి ఇక్కడ పాములో గీములో తేల్లో బిల్లు. సహసం చేరాడింబక భయం అయితే అవుతుందో పక్క. సో ఇక్కడ తామర పూలు అవుతున్నాయి, మస్తు మొగ్గలు కూడా ఉన్నాయి. తోట ఇదంతా. కొనుగోలు ఎండ 3 అవుతుంది, ఎండ ఇంకా తగ్గుతలేదు. మంచిగా వాకింగ్ మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే ఇలా రావచ్చు అనమాట. ఇక్కడ తెల్ల కొంగు ఉంది, ఇదంతా పొడలేదు మేడం. గోరు వంక వాళ్ళగానే గోపురాల కిషోరాల గణగణ గంటలు మోగని. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి చైనీస్ గార్డెన్కు కనెక్టెడ్ బ్రిడ్జ్ అనమాట. ఇటు నుంచి జూరాంగ్ లేక్ గార్డెన్ నుంచి చైనీస్ గార్డెన్కి కనెక్టెడ్ బ్రిడ్జ్ ఇది. దీన్ని డబుల్ బ్యూటీ బ్రిడ్జ్ అంటారు అనమాట. టైం 3 సిల్లర్ అవుతుంది. డబుల్ బ్యూటీ బ్రిడ్జ్, అదే చైనీస్ గార్డెన్ పగోడా. ఇగో నీలగిరి చెట్లు ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. చైనీస్ గార్డెన్. ఎండ కదా, అందుకే ఏ ప్రాణులు కూడా బయటకు రావు గట్ల. అది వచ్చేసి బోన్సాయి గార్డెన్ ఏంటిది హాల్ అలా అదేమంటుంది ఇంకా గార్డెన్ అదే బోన్సాయి గార్డెన్ అటు లోపల ఉంటుంది గార్డెన్ చైనీస్. సో అవన్నీ కంకపోదలే. మధ్యలోకి వెళ్ళి పోతే మనకు ఎటు ఇటు ఎట్లా తోరణాలు లెక్కుంటాయని. తోరణాలు అంటే ఉంటుంది అంతే. బ్యాంబూ గ్రూవ్ అండ్ వాటర్ ఫాల్.
సో ఇదంతా పెద్ద తామరపూలతో కొలను పట్టాయని తామరపూలు ఇలా చెట్లు కూడా బాగానే ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు ఎండిపోయినట్టు ఉండే మంచిగా ఈరు పెట్టి మళ్ళీ పువ్వులు వచ్చినాయి. లోపలికి ఉన్నాయి పువ్వులన్నీ. సో అది పగోడా, దాని పేరు పగోడా ప్లాజా. ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రీయే, ఇప్పటికైతే ఫ్రీ ఉంది. చెప్పిన ఫ్యూచర్లో ఏమైనా ఎక్కడన్నా గేట్ కాడ పైసలు పెట్టి ఇట్లా చేస్తే చెప్పలేం. కానీ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది. కాకపోతే ధరలు వాచిపోతే ఎట్లయినా అంతే ఉంటాయి కదా. ఊళ్ళు ఉన్న ఒకటి ఉంటాయి, ఊరాతలు ఉన్న ఒకటి ఉంటాయి కదా. ఇక కూల్ డ్రింక్స్ కూడా ధరలు ఎంత తక్కువ ఉన్నాయి. బయట మనం రూపాయన్నర పెట్టే ఇక్కడ $3 ఉంటుంది. $2 తక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ తక్కువ ఉన్నాయి, అక్కడ డబ్బు ఉండే అందులో $3 చిల్లర ఉంది. సో ఇటు నుంచి మనం వెళ్ళిపోతే చైనీస్ గార్డెన్ ఏమాటికి వెళ్ళిపోవచ్చు. ఇక